భూమి సర్వే కోసం ఓ రైతు నుంచి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా కొమరంభీం జిల్లా రేపల సర్వేయర్ గుణవంతరావు భూ కొలతల శాఖలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న దాఖం గణపతిని ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు. చేగుర్తి గ్రామానికి చెందిన గాండ్ల శంకరయ్యకు తొంగేడ గ్రామ శివార్లో 10 ఎకరాల పట్ట భూమి ఉంది. ఇక ఆ భూమిని విక్రయానికి పెట్టగా కొనుగోలుదారు సర్వే చేసి ఇవ్వాలని కోరారు. భూ యజమాని శంకరయ్య భూమి కొలతలు చేసేందుకు ఎంసీ ఫీజు చెల్లించాడు. మొదట గత నెల 18న సర్వే చేస్తామని చెప్పి 20కి వాయిదా ఇచ్చారు. ఇక 20న సర్వే చేశాక 20,000 రూపాయలు ఇవ్వాలని, లేకుంటే ధృవీకరణ పత్రం ఇవ్వమని అధికారి బేరానికి దిగారు. దీంతో శంకరయ్య ఏసీబీ అధికారులను సంప్రదించారు. రంగంలోకి దిగిన అనీషా అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంకరయ్య చేగుర్తి విలేజ్ కరీంనగర్ రూరల్ మండలం సంబంధించిన వ్యక్తి. అతనికి తొంగెడ గ్రామ శివారులో 10 ఎకరాల భూమి ఉంది. అతను అమ్మడానికి పెట్టుకోవడం జరిగింది. అతను అమ్ముకోవడానికి పెడితే ఏదైతే ఉన్నారో కొనే వాళ్ళు ఈ సర్వే చేయించమని చెప్తే అతను సర్వేకు కట్టడం జరుగుతుంది. దానిపైన సర్వే చేయడానికి 18వ తారీఖు నాడు ఈ సర్వే ఎవరైతే ఉన్నారో 20 టైం ఇస్తారు. దాంతో మళ్ళీ 26 నాడు పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. దాని గురించి పోయి సర్వే చేయడం జరుగుతుంది. తొంగేడ గ్రామ శివారులో జరిగిన తర్వాత ఆ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. డబ్బులు 20,000 రూపాయలు ఇస్తేనే ఈ సర్వే చేస్తాం, మరియు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం.